హాయ్ అండి. ఈరోజు మనం కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో 4th అక్టోబర్ ఈరోజు కరెంట్ అఫైర్స్ కొన్ని చూద్దామండి. మనం ఎగ్జామ్స్లో బాగా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఫస్ట్లీ మనం ఈరోజు ఫస్ట్ నేషనల్ అఫైర్స్ చూద్దాం. నేషనల్ అఫైర్స్లో ఏముందంటే పిఎం నరేంద్ర మోదీ అడ్రస్ ద ఆర్ఎస్ఎస్ సెంటనరీ సెలబ్రేషన్స్ ఇన్ న్యూఢిల్లీ అంట. సో ఈ ఆర్ఎస్ఎస్ అనే సంస్థ ఉంటుంది కదండి, ఇది ఎస్టాబ్లిష్ చేసి 100 years అయిందంట. సో ఈ 100 years అయిన సందర్భంగా ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసుకున్నారు. దీనికి మోదీ వచ్చారు. సో ఆర్ఎస్ఎస్ అంటే ఏంటో మనందరికి తెలుసు కదండి, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. రాస్తాను, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. సో ఈ సంస్థను ఎస్టాబ్లిష్ చేసి 100 years అయిందండి. సో ఇది ఎవరు ఎస్టాబ్లిష్ చేశారంటే డాక్టర్ కేశవ్ బలరామ్ హెగ్జ్వార్. కేశవ్ బలిరామ్ హెగ్జ్వార్. సో ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు? మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఎస్టాబ్లిష్ చేశారు. సో గుర్తుపెట్టుకోండి, ఆర్ఎస్ఎస్ ఎస్టాబ్లిష్ చేసి 100 years అయింది. దీనికి మోదీ అటెండ్ అయ్యారు. అయితే దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరంటే కేశవ్ బలరామ్ హెగ్జ్వార్. ఎక్కడ అంటే మహారాష్ట్రలో. సో ఈ అకేషన్ సందర్భంగా ఒక కాయిన్ రిలీజ్ చేశారు. ఆ కాయిన్ వచ్చేసి 100 rupees కాయిన్. 100 rupees కాయిన్ని చేశారు. సో ఈ 100 rupees కాయిన్ మీద ఏం ఫీచర్ చేసి ఉందంటే భారత్ మాత ఎస్టాబ్లిష్ చేసిన ఇయర్ చూద్దామండి. 1925 September 27th. ఈ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క ముఖ్యమైన గోల్ ఏంటంటే సర్వాంగీణ ఉన్నతి అంటే ఏంటంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అని అర్థం. ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. యాక్చువల్గా ఇది ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారంటే మన హిందూ దేశంలో ప్రజల్లో హిందూ తత్వాన్ని పెంపొందించడానికి ఎస్టాబ్లిష్ చేశారు. ఓకేనా, క్లారిటీ వచ్చిందండి ఈ టాపిక్ మీద. సో నెక్స్ట్ టాపిక్ చూద్దాం. యూపీఎస్సి ఎస్టాబ్లిష్ చేసి 100 years అయింది. సో 99 years కంప్లీట్ చేసుకొని 100 yearలోకి ఎంటర్ అయింది. సో దీనికి రెస్పాన్స్గా యూపీఎస్సి ఏం చేసిందంటే ఒక కొత్త పోర్టల్ లాంచ్ చేసింది. ఆ పోర్టల్ వచ్చేసి ఏంటి? మై యూపీఎస్సి ఇంటర్వ్యూ. అండ్ వచ్చేసి అలానే కొత్త లోగోని కూడా లాంచ్ చేసింది. ఓకేనా, చూద్దాం అసలు ఈ పోర్టల్ ఏంటి, లోగో ఏంటి. ఈ పోర్టల్ ఏంటంటే, ఈ పోర్టల్ ద్వారా యూపీఎస్సి సివిల్ సర్వెంట్స్ ఉంటారు కదండి, ఈ సివిల్ సర్వెంట్స్ ఎవరైతే సర్వింగ్ చేస్తూ ఉన్నారో, ఇప్పుడు యూపీఎస్సిలో జాబ్ చేస్తూ ఉన్నారో ఆర్ఎల్స్ రిటైర్ అయిన వాళ్ళు ఈ పోర్టల్ ద్వారా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకోవడానికి యూపీఎస్సి దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది. సో వాళ్ళు ఇంటర్వ్యూ ఫేస్ చేసేటప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేశారు అవన్నీ, ఇంటర్వ్యూ బోర్డు ఉంటుంది కదా, వాళ్ళు ప్రిపేర్ అయ్యేటప్పుడు యూపీఎస్సి ఇంటర్వ్యూ ఫేస్ చేసింటారు. సో ఆ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకోవడానికి ఈ పోర్టల్ని లాంచ్ చేశారు. నెక్స్ట్ లోగో గురించి చూస్తే, ఈ లోగోలో నేషనల్ ఎంబ్లమ్ ఉంటుందండి. అది ఎందుకంటే రిప్రజెంటింగ్ అథారిటీ అండ్ సర్వీస్ టు ద నేషన్. ఓకేనా, సో అది
ఇప్పుడు కొంచెం స్టాటిక్ పాయింట్స్ చూసుకుంటే యూపీఎస్సీ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని మనకు తెలుసు కదా. చైర్మన్ వచ్చేసి అజయ్ కుమార్ సూద్, అజయ్ కుమార్, జస్ట్ అజయ్ కుమార్. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నా అంటే ఢిల్లీలో ఉంటుంది హెడ్ క్వార్టర్స్. ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారు? 1926లో. ఓకే అండి. నెక్స్ట్ కొన్ని క్యాబినెట్ అప్రూవల్స్ చూద్దాము. సో ఈసారి క్యాబినెట్ అప్రూవల్స్లో కొన్ని రబీ క్రాప్స్ ఉంటాయి కదండి. రబీ క్రాప్స్కి కొన్ని క్రాప్స్కి ఎంఎస్పి అనేది ఇంక్రీజ్ చేశారు. సో ఎంఎస్పి అంటే మినిమం సపోర్టింగ్ ప్రైస్. సో ఫార్మర్స్ పండించిన పంటకి మినిమం సపోర్ట్ ప్రైస్ దొరకాలి అని గవర్నమెంట్ ఇది ఎంఎస్పి అనేది ఫిక్స్ చేస్తుంది. సో రబీ క్రాప్స్లో ఏమేమి వస్తాయి? వీట్, బార్లీ, గ్రామ్, లెంటిల్, రేప్ సీడ్, మస్టర్డ్, సాఫ్లవర్. సో ఇవి వస్తాయి రబీ క్రాప్స్లో. ఈ రబీ క్రాప్స్లో ఏ క్రాప్కి ఎక్కువ ఇంక్రీజ్ చేశారంటే సాఫ్లవర్కి ఎంత ఇంక్రీజ్ చేశారంటే 600 ఎక్స్ట్రా ఇంప్రూవ్ చేశారు. 600 రూపీస్ ఎక్స్ట్రా ఇంక్రీజ్ చేశారు. యాక్చువల్గా 600 రూపీస్ ఇంక్రీజ్ చేసి ఇప్పుడు ఎంత మినిమం సపోర్ట్ దొరుకుతుందంటే 6540 రూపీస్ పర్ క్వింటాల్. 6540 రూపీస్ పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక కొత్త మిషన్కి అప్రూవ్ చేశారు. ఆ మిషన్ ఏంటి? మిషన్ ఫర్ ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్. చూడండి, ఈ మిషన్కి గవర్నమెంట్ ఎంత ఎక్స్పెన్స్ చేయాలనుకుంటుంది అంటే 11,440 crores రూపీస్ ఎస్టాబ్లిష్ చేసి ఏమంటారు 11,440 crores ఎక్స్పెండిచర్ చేయాలని ఈ మిషన్ మీద అనుకుంటుంది. ఎందుకు? టు అచీవ్ సెల్ఫ్ సఫిషియన్సీ ఇన్ పల్సెస్ ప్రొడక్షన్లో మనం సెల్ఫ్ సఫిషియన్సీ సాధించడానికి గవర్నమెంట్ ఈ మిషన్ని తెచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు పల్సెస్ ప్రొడక్షన్ మన దగ్గర ఎంత జరుగుతుంది? 24.2 మిలియన్ టన్స్ జరుగుతుంది. అయితే దీన్ని ఎంతకి ఇంక్రీజ్ చేయాలంట? టు 35 మిలియన్ టన్స్. ఓకేనా? మిషన్ ఫర్ ఆత్మనిర్భర్ భారత్ ఇన్ పల్సెస్. సో నెక్స్ట్ వచ్చేసి ఒక కొత్త యాప్, మొబైల్ యాప్, మై భారత్ మొబైల్ యాప్. దీన్ని లాంచ్ చేసింది ఎవరు? మన యూనియన్ మినిస్టర్ మన్సుఖ్ మాండవ్య గారు లాంచ్ చేశారు. ఈయన ఎవరు అంటే మినిస్టర్ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్. సో మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్, మన్సుఖ్ మాండవ్య. ఓకేనా? ఇది ఎందుకు లాంచ్ చేశారంటే మన యూత్ ఉంటుంది కదండి, యూత్ కోసం ఈ యాప్ వల్ల ఏం చేశానంటే యూత్ ఈజీ యాక్సెస్ టు వాలంటీరింగ్, ఇంటర్న్షిప్, మెంటర్షిప్ అండ్ లర్నింగ్ ఆపర్చునిటీస్. సో ఏదన్నా నేర్చుకోవాలన్నా, వాలంటీరింగ్ చేయాలన్నా, ఇంటర్న్షిప్ నేర్చుకోవాలన్నా, మెంటర్షిప్ చేయాలన్నా ఈ మై భారత్ మొబైల్ యాప్ ద్వారా యూత్ కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు. దానికోసం లాంచ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి బ్యాంకింగ్ గురించి చూద్దామండి.
బ్యాంకింగ్లో మనకి బై మంత్లీ మానిటరీ పాలసీ గురించి ఐడియా ఉంటుంది కదా. మానిటరీ పాలసీ అంటే ఏంటి అది ఒకసారి చూద్దాం. మానిటరీ పాలసీ, ఆర్బీఐ అనేది మనీ సర్క్యులేషన్ని కంట్రోల్ చేస్తుంది. ఎకానమీలో ఎంత మనీ రన్ అవుతుంది, ఒకవేళ ఇన్ఫ్లేషన్ ఉంది అంటే మనీని ఎకానమీ నుంచి సక్ చేస్తుంది. ఎలా? ఈ మానిటరీ పాలసీ కమిటీలో ఇంట్రెస్ట్ రేట్స్ని కంట్రోల్ చేయడం వల్ల. అది ఎలా జరుగుతుంది ఇప్పుడు చూద్దాం. మన ఆర్బీఐ గవర్నర్ ఎవరు? సంజయ్ మల్హోత్రా గారు. సంజయ్ మల్హోత్రా ఆర్బీఐ గవర్నర్. సో ఇక్కడ యాక్చువల్గా మానిటరీ పాలసీలో అనేవి కొన్ని టర్మ్స్ ఉంటాయి, వాటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి రెపో రేట్. రెపో రేట్ అనేది ఎంత ఫిక్స్ చేశారంట? 5.5% ఫిక్స్ చేశారు. అసలు ఈ రెపో రేట్ అంటే ఏంటి? రెపో రేట్ అంటే మన బ్యాంక్స్ ఉంటాయి కదండి, మన పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. ఈ బ్యాంక్స్కి ఏదైనా మనీ అవసరమైనప్పుడు, మనీ అవసరం ఉంది అప్పుడు ఆర్బీఐ దగ్గర నుంచి మనీ తీసుకుంటుంది. అయితే ఆర్బీఐ ఊరికే ఇవ్వదు, కొంత ఇంట్రెస్ట్ మీద ఇస్తుంది. ఆ ఇంట్రెస్ట్ని రెపో రేట్ అంటాం. అయితే ఈ మనీ ఇవ్వడానికి ఆర్బీఐ దగ్గర కొలాటరల్ పెడతారు. కొలాటరల్ అంటే తెలుసు కదా, తాకట్టు, కొలాటరల్. సో ఇది రెపో రేట్. సో రెపో రేట్ అంటే ఏంటంటే బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర నుంచి మనీ తీసుకుంటాయి కొలాటరల్ పెట్టి. సో అది రెపో రేట్. ఆ ఇంట్రెస్ట్ రేట్ ఎంతంట? 5.5%గా ఫిక్స్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి రివర్స్ రెపో రేట్. దీనికి ఆపోజిట్. ఎప్పుడైనా ఆర్బీఐకి మనీ అవసరమైతే బ్యాంక్స్ దగ్గర నుంచి తీసుకుంటాయి. సో అప్పుడు ఆర్బీఐకి తీసుకున్నప్పుడు ఆర్బీఐ కూడా కొంచెం ఇంట్రెస్ట్ పే చేయాలి కదండి బ్యాంక్స్కి. బ్యాంక్స్కి వచ్చే ప్రాఫిట్స్ ఇంట్రెస్ట్ల మీదే ఉంటుంది, డిపాజిట్ల మీద ఏమీ రాదు. సో డిపాజిట్ అనేది బ్యాంక్ ఒక లైబిలిటీ అవుతుంది. సరేనా? ఇంట్రెస్ట్లు అనేవి అసెట్ అవుతుంది. సో బ్యాంక్కి మనీ వచ్చేది ఇంట్రెస్ట్ కాబట్టి ఇది మనీ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా తీసుకుంటుంది. ఈ రెపో రేట్ ఎంత నడుస్తుందంటే ఇప్పుడు ఎంత ఫిక్స్ చేశారు? 3.35. 3.35 ఇంట్రెస్ట్ రేట్ ఇస్తారు ఆర్బీఐ వాళ్ళు. చాలా తక్కువ కదా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎస్డిఎఫ్ అంటే స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ. సో ఇది ఏంటంటే బ్యాంక్స్ దగ్గర ఎక్సెస్ మనీ ఉంటుంది కదా, బ్యాంక్స్ దగ్గర ఎక్సెస్ మనీని ఆర్బీఐ దగ్గర పెడతారు. ఊరికే వీళ్ళ దగ్గర పెట్టుకుంటే ఇంట్రెస్ట్ కూడా రాదు కదా. సో ఎక్సెస్ మనీని పెట్టుకుంటారు. సో అప్పుడు ఎంత ఇస్తుందంట? 5.25% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తుంది. నెక్స్ట్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. ఏంటంటే ఎప్పుడైనా బ్యాంక్స్కి అర్జెంటుగా మనీ అవసరమైతే ఆర్బీఐ దగ్గర అడుగుతుంది. ఇది ఎప్పుడు? ఓవర్ నైట్ సిచ్యువేషన్స్. ఇక్కడ కీవర్డ్ ఓవర్ నైట్ సిచ్యువేషన్స్. సో ఇది ఆర్బీఐ ఎలా ఇస్తుంది అంటే ఆ అమౌంట్ అడిగినంత ఇవ్వదు బ్యాంక్స్కి. సో వాళ్ళ నెట్ టైమ్ అండ్ డిమాండ్ లైబిలిటీస్ ఉంటుంది కదా. లాస్ట్ ఒక 2 weeks బ్యాక్ బ్యాంకు యొక్క లావాదేవీల్ని అబ్జర్వ్ చేసి ఆ లావాదేవీల్లో 2% మాత్రమే ఇస్తుంది. సో ఓవర్ నైట్ అవసరాల కోసం, సో అర్జెంట్ అవసరాల కోసం ఆర్బీఐ దగ్గర నుంచి తీసుకున్న మనీని మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటాం. ఇది ఎంత ఉంది ఇప్పుడు? 5.75% ఉంది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి
సిఆర్ఆర్. సిఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో. ఎంత ఉంది? 3% ఉంది. సో సిఆర్ఆర్ అంటే ఏంటంటే రిజర్వ్ రేషియో. రిజర్వ్ అంటే ఏంది? రిజర్వ్ అంటే మనం ఏదైనా మనీని స్టోర్ చేసి పెట్టడాన్ని రిజర్వ్ అంటాం. ఏదైనా అవసరాలకి యూజ్ చేసుకునే విధంగా మనం కొంచెం స్టోర్ చేసుకుంటాం. సో ఇది ఇక్కడ బ్యాంకింగ్లో ఎందుకు వచ్చిందంటే, ఈ బ్యాంకింగ్ వ్యవస్థలో చెప్పలేము, ఎప్పుడు కొన్ని అన్ఫోర్సీన్ సిచ్యువేషన్స్ వస్తాయి. ఎవరైనా హ్యూజ్ అమౌంట్లో లోన్ తీసుకొని ఎగ్గొట్టిపోతే బ్యాంక్స్కి చాలా లాస్ కదండి. సో ఉన్నట్టుండి కస్టమర్స్ మా మనీ మాకు కావాలి అన్నప్పుడు బ్యాంక్ దగ్గర లేకపోతే ఇబ్బంది అవుతుంది. సో దీన్ని అడ్రస్ చేయడానికి ఆర్బీఐ కొన్ని రూల్స్ పెడుతుంది బ్యాంక్స్కి. ఇంత మనీ మీరు రిజర్వ్ చేసి పెట్టాలి ఏదైనా అవసరం వచ్చినప్పుడు వాడుకోవడానికి అని చెప్పేసి. సో అలా 2 types ఆఫ్ రిజర్వ్స్ ఉంటాయి. ఒకటి సిఆర్ఆర్, ఇంకోటి వచ్చేసి ఎస్ఎల్ఆర్ అని ఉంటుంది. ఓకేనా? సో చూద్దాం. ఫస్ట్ సిఆర్ఆర్ అంటే ఏంటంటే క్యాష్ రిజర్వ్ రేషియో. అయితే సిఆర్ఆర్ కింద ఆర్బీఐ కొంచెం అమౌంట్ని ప్రిస్క్రైబ్ చేస్తుంది. సో ఇది ఇక్కడ చెప్పేది 3% అని చెప్పి. సో ఈ 3% మనీని ఈ బ్యాంక్స్ అనేవి పక్కకు తీయాలి. పక్కకు తీసి దీన్ని బ్యాంక్స్ దగ్గర పెట్టుకోకూడదు, ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేయాలి. ఓకేనా? ఇది ఖచ్చితంగా ఆర్బీఐ దగ్గరే ఉండాలి సిఆర్ఆర్ అనేది, అట్ ఆర్బీఐ. ఇది రిజర్వ్, ఇది బ్యాంక్గా వాడుకోకూడదు. ఒకవేళ ఈ సిఆర్ఆర్ మెయింటైన్ చేయకపోతే ఆర్బీఐ పెనాల్టీ విధిస్తుంది, యాక్షన్ తీసుకుంటుంది బ్యాంక్స్ పైన. నెక్స్ట్ ఎస్ఎల్ఆర్ చూద్దాం. ఇది కంప్లీట్ క్యాష్ రూపంలో ఉండాలి. సిఆర్ఆర్ అనేది కంప్లీట్ క్యాష్ రూపంలో ఉండాలి. ఎస్ఎల్ఆర్ అనేది కూడా ఇది ఒక టైప్ ఆఫ్ రిజర్వ్. ఇది వచ్చేసి ఇది క్యాష్ రూపంలో అయినా ఉండొచ్చు, ఇంకా వేరే రూపంలో అయినా ఉండొచ్చు. సో అట్ ప్రజెంట్ ఎస్ఎల్ఆర్ ఎంత ఫిక్స్ చేశారు? 18% అంట. చూడండి, చాలా ఎక్కువ. ఇది ఏ విధంగా ఉండొచ్చు? గోల్డ్, నెక్స్ట్ వచ్చేసి క్యాష్, నెక్స్ట్ సెక్యూరిటీస్ రూపంలో, ఇలా దేని రూపంలో అయినా సరే రిజర్వ్ చేసి పెట్టాలి. ఇది మాత్రం అట్ బ్యాంక్. దీన్ని వాడుకోకూడదు పరిస్థితుల్లో. ఓకేనా? ఒకవేళ వాడుకుంటే ఆర్బీఐ యాక్షన్ తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ రేట్. ఇది ఎంత అంటే 5.75గా ఫిక్స్ చేశారు. అసలు బ్యాంక్ రేట్ అంటే ఏంటి చూసుకుందాం. బ్యాంక్ రేట్ ఏంటి? ఈ బ్యాంక్ రేట్, రెపో రేట్ కొంచెం సిమిలర్గా ఉంటాయి. సో మనం ఫస్ట్ రెపో రేట్ అంటే ఏమని డిస్కస్ చేసుకున్నాము. రెపో రేట్ అంటే బ్యాంక్స్కి ఏదైనా అవసరమైనప్పుడు ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి కొలాటరల్ పెట్టి మనీ తెచ్చుకుంటాయని డిస్కస్ చేసాం కదా. సో ఇప్పుడు బ్యాంక్ రేట్ అంటే ఏంటంటే సేమ్, బ్యాంక్కి మనీ అవసరం ఉంది, బ్యాంక్కి. ఆర్బీఐ దగ్గరికి వెళ్తుంది, నాకు మనీ కావాలి అని చెప్పి. సో మనం రెపో రేట్ దగ్గర ఏం మాట్లాడుకున్నాం? కొలాటరల్ పెడుతుంది అంటాం. ఇక్కడ వితౌట్ కొలాటరల్. ఓకేనా? వితౌట్ కొలాటరల్. యాక్చువల్గా ఇక్కడ కొలాటరల్ పెట్టలేదు కాబట్టి ఒక 25 basis point ఎక్కువ ఉంటుంది దేనికంటే, రెపో రేట్ కంటే. ఓకేనా? ఓకే అండి. నెక్స్ట్ స్పోర్ట్స్లో వచ్చేసి ఉమెన్స్ T20 వరల్డ్ కప్ క్రికెట్, ఫర్ బ్లైండ్. సో ఇది ఫస్ట్ ఇనాగ్రల్ గేమ్. ఇది ఎక్కడ? ఇండియా అండ్ శ్రీలంక కలిసి ఇనాగ్రేట్ చేస్తున్నాయి. సో ఈ గేమ్ వచ్చేసి విజువల్లీ హ్యాండిక్యాప్డ్ ఉమెన్ క్రికెట్. ఎప్పటి నుంచి జరుగుతున్నాయంటే November 11 to 23rd 2025లో జరుగుతాయి. వెన్యూస్ వచ్చేసి మన ఇండియాలో న్యూఢిల్లీ, బెంగళూరు, మరి శ్రీలంకలో వచ్చేసి కొలంబో.
సో ఇప్పుడు ఇంపార్టెంట్ డేస్ గురించి చూద్దాం. ఇంపార్టెంట్ డేస్. నాన్ వైలెన్స్ డే, ఇంటర్నేషనల్ డే ఆఫ్ నాన్ వైలెన్స్. ఇప్పుడు October 2nd. ఎవరి బర్త్ యానివర్సరీగా జరుపుకుంటాం? ఇది గాంధీ జయంతి. గాంధీ జయంతిని నాన్ వైలెన్స్ డేగా జరుపుకుంటాం. సో ఎందుకంటే ఈయన నాన్ వైలెన్స్ పాత్ని ఫాలో అయ్యాడు కాబట్టి, ఇండిపెండెన్స్ మూమెంట్లో నాన్ వైలెన్స్ పాత్. ఓకే, సో ఇది ఎన్నవ గాంధీ జయంతి అంటే 156th. అండ్ ఎన్నవ ఇంటర్నేషనల్ డే ఆఫ్ నాన్ వైలెన్స్ అంటే 19th. ఓకేనా? ఫస్ట్ ఎప్పుడు అబ్జర్వ్ చేశారంటే 2007లో. 2007లో ఫస్ట్ అబ్జర్వెన్స్. 2007లో. సో కొన్ని గాంధీజీ గురించి చూసుకుంటే, ఈయన October 2nd, 1869లో పోర్బందర్, గుజరాత్లో పుట్టాడు. ఈయన ఫుల్ నేమ్ వచ్చేసి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. లండన్లో లా చదివారు. గాంధీ గారిని మనం ఏమని పిలుస్తాం? ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని పిలుస్తాం. సో కొన్ని ఇంపార్టెంట్ చూస్తే, దండి మార్చ్ ఎప్పుడు జరిగింది? 1930. నెక్స్ట్ క్విట్ ఇండియా మూమెంట్. క్విట్ ఇండియా మూమెంట్ ఎప్పుడు జరిగింది? 1942. ఓకేనా? గాంధీజీని ఎప్పుడు అసాసినేట్ చేశారు? Jan 30, 1948. ఇండిపెండెన్స్ వచ్చిన నెక్స్ట్ ఇయర్లోనే గాంధీజీని అసాసినేట్ చేసేసారు. ఓకేనా? Okay, we'll stop here. We'll continue tomorrow. If there are any mistakes, please forgive me. I will rectify in further classes. Thank you.